కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మెట్పల్లి రాజకీయాలు దుమారం రేపాయి. దీనిని ఖండిస్తూ జనసేన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని అనడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఆయనను ఆపే ధైర్యం ఎవరికీ లేదని హెచ్చరించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సొంతంగా 35 కోట్ల నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడితే కాంగ్రెస్ నేతలకు వరుగు పడుతోందని ఎద్దేవా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఒక టీపీసీసీ మీరు మెంబర్గా ఉన్నారు. మీరు మాట్లాడే వ్యాఖ్యలు కరెక్ట్ కావని మరోసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజలు జన సైనికులు ఎవరు కూడా ఊరుకోరని దీన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు టీపీసీసీ చీఫ్ శ్రీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు. ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో రానియం, ఆయన వస్తే విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పేసి. అయ్యా మహేష్ కుమార్ గారు పోయిన నెల సేమ్ టైం అంటే పోయిన నెల కొండగట్టుకు వచ్చినప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాదర స్వాగతం పలికారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎలా వస్తుంది అంటే తెలంగాణలో పుట్టిన గడ్డ మీద పవన్ కళ్యాణ్ రావడం వద్దా? ఒక స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు స్వేచ్ఛ హక్కు, ఆయన ఎక్కడైనా తిరిగే హక్కు ఆయనకుంది. మీరు రావద్దు అనడానికి మీరెవరు? మీ యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పనిసరిగా మా జనసైనికులందరూ తీవ్రంగా వ్యతిరేకించి ఈ వ్యాఖ్యలు మీరు రివర్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రోజు టీపీసీసీ చేసిన వ్యాఖ్యలు మహేష్ కుమార్ గౌడ్ గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకులు ప్రచారం చేస్తా అంటేనే ఒక నాయకుడు మతి తప్పిపోయింది. మరి అడుగు పడితే ఇంకెంతమంది నాయకులు, ఆ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది మతి తప్పిపోతారో తెలియదు. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా నాయకుడు అడగకముందే నిధులు ఇచ్చాడు. గత 10 ఏళ్లుగా ఒక తెలంగాణ గవర్నమెంట్ పరిపాలించిన ప్లస్ మీరు 2 సంవత్సరాలు పరిపాలించిన ప్రాంతాలకు అతీతంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్ల 19 లక్షలు కేటాయించారు. గుర్తుంచుకోండి. ఏ ఆంధ్ర తెలంగాణ కాదు, మహారాష్ట్ర భక్తులు కోరితే ఎక్కడి మహారాష్ట్ర మీకు సోయింది? అసలు ఏం మాట్లాడుతున్నారు? అడుగు పెడితే మీరందరూ మతి తప్పిపోతారు. ఖబర్దార్, వెంటనే మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. లేదా జన సైనికులు ఒక్కసారి బయట అడుగు పెడితే మళ్ళీ మీరు ఖచ్చితంగా మీరు మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.